మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే ఆల్రెడీ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో నేర్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఈవెంట్ అంటే ఇట్స్ అన్ అకేషన్ అంటే మనది బర్త్డే కావచ్చు, వెడ్డింగే కావచ్చు, 1 month సెరమనీ, రేపు బర్త్డే పుట్టిన 1 month సెరమనీస్ కూడా చేస్తున్నారు, క్రాడిల్ సెరమనీస్ అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈవెంట్ అంటే ఇట్స్ అన్ అకేషన్. మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఆ ఈవెంట్ మొత్తంలో ఉండే ప్రతిదాన్ని మేనేజ్ చేసేదాన్ని మేనేజ్మెంట్ అంటారు. సో దట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది అలా స్టార్ట్ అయింది. ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఈవెంట్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే లాస్ట్ డే వరకు ప్రతి మనిషిలో, ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కాలేజ్లో కానీ, ప్రతి స్కూల్లో కానీ, ప్రతి దాంట్లో ఈవెంట్ అనేది కామన్ అయిపోయింది. సో దట్ అది మేనేజ్మెంట్ చేసేదంటే ఆ ఈవెంట్లో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఒక ఈవెంట్ అకేషన్లోకి, ఒక వెడ్డింగ్లోకి, ఆ వెడ్డింగ్ బయటికి వచ్చేంత వరకు ప్రతిదీ ఇదివరకు చుట్టాలు, పూర్వకాలంలో చుట్టాలు, ఫ్రెండ్స్, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వాళ్ళంతా చేసేవాళ్ళు. బట్ ఇవాళ రేపు ఏమైందంటే ప్రతిదీ ఒక సర్టన్ కాంట్రాక్ట్గా మాట్లాడేసుకొని అందరినీ పెట్టి చేయించేసుకుంటున్నారు. సో దట్ అదేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదివరకు లేమని తాళి కట్టినప్పుడు చూసావా. సో అలాంటిది ఏది మిస్ అవ్వకుండా ఈ కంపెనీ కానీ, ఈ మేనేజ్మెంట్ అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఒకటే దగ్గర ఉండి మొత్తం ఈవెంట్ మొత్తం ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్గా ఆ బాధ్యతలు వాళ్ళు చేయాల్సినవన్నీ మాత్రం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్ అనేది చూసుకుంటుంది. సో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే దిస్ ఈస్ కాల్డ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకప్పుడు అయితే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నపిల్లడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అది ఎలా అనంటే ఇప్పుడు మన ఇంట్లో అకేషన్ ఉంది, ఇట్లా ఏదైనా చేసుకుందాము, గెట్ టుగెదర్ పార్టీ కానీ ఏదైనా చేసుకుందాం అనుకో, ఎందుకులేండి మనమంతా అని ఈవెంట్స్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పేద్దాము. సో అలా 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 చిన్న చిన్నగా అందరి దృష్టిలోకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈవెంట్స్ కంపెనీ అంటే, ఈవెంట్స్ ఇండస్ట్రీ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు, నాకు తెలిసి అయితే మాత్రం. ఇంకోటి ఏంటంటే ఈ ఈవెంట్స్ కంపెనీలో రిస్క్ కానీ లాభ నష్టరే మేమే చూసుకునే వాళ్ళం. సో దాట్ ఏమైందంటే ఎక్స్పీరియన్సెస్ కానీ, కొత్త ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం ఎంత ఉంటుందో దాని తగ్గ ఫలితం కూడా అంతే ఉంటుంది. సో దట్ ఎంత పిండికి అంత రొట్ట. అలానే చిన్న ఈవెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాము ఈవెంట్స్ ఇండస్ట్రీలో. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్యామిలీలో కానీ, ప్రతి స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానీ, ఫ్రెండ్స్ బ్యాచెస్లో కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇదివరకు అంటే అంత ఓల్డ్ జనరేషన్కి ఏం అవసరం లేదు. మన 5-10 years బ్యాక్ మా జాయింట్ ఫ్యామిలీ అన్నీ మేమే చేసేసుకుంటాం, మా దాంట్లో కుర్రోళ్ళు ఎక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, మేము చేసేసుకుంటాం అని అనుకుంటే ఇప్పుడు వచ్చేపాటికి ఏమవుతుందంటే ఇప్పుడు పెళ్ళి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. పెళ్ళి అనేది చాలా పెద్దది. అంటే మన తోరణాల దగ్గర నుంచి అప్పగింతలు, కార్ డెకరేషన్, హనీమూన్లో చేసే ఫోటోషూట్ కానీ, అది ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ ఒకటి చేస్తే ఇంకోటి మర్చిపోతారు. కార్ డెకరేషన్ చేసేసామంటే కార్కి అది కడతాం మర్చిపోతారు. ఇప్పుడు పెళ్లి పందిట్లో చేరేసారని బ్యాంకెట్ క్లాత్ కడతాం మర్చిపోతారు, డెకరేషన్ మర్చిపోతారు. అలా 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 ఒకటి వల్ల. ఇంకోటి ఏంటంటే మన ఉన్న జాబ్స్ స్కెడ్యూల్స్ కానీ, మన కాలేజ్ స్కెడ్యూల్స్ కానీ, ఇంట్లో పిల్లలు చేసేదానికి వాళ్ళ స్కూల్స్, కాలేజెస్లో వర్క్ ప్రెజర్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, ఇంకేదన్నా ఇలాంటి వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ వల్ల వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో అలాగా ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ ఆన్ అవ్వకుండా ఇప్పటి వరకు ఈ టైం వరకు ఇలా వచ్చింది. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే వెడ్డింగ్ ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్, బర్త్డే పార్టీస్, సంగీత్ పార్టీస్, ఇండస్ట్రియల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్, రోడ్ షోస్, సంగీత్ ప్రోగ్రామ్స్, క్రాడిల్ సెరమనీస్, శారీ ఫంక్షన్స్, ఇలాంటి ప్రతి చాలా అకేషన్స్, చాలా ఈవెంట్స్ మనం పెట్టుకునే స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈవెంట్ టుడే. ప్రతిదీ ఇవాళ రేపు ప్రతిదీ ఈవెంట్స్ కిందకే కన్సిడర్ చేస్తున్నారు. సో దాట్ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇంకా ఇందులో కానీ, ఆఫీసెస్లో కానీ, ఎందులో కానీ ఎలా చెప్తున్నా ఫ్లాష్ మాబ్ అది కూడా ఒక ఈవెంట్ అయిపోయింది, బర్త్డే సెరమనీ అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్
చిన్న చిన్నది కూడా ఈవెంట్ కిందకే కన్సిడర్ చేస్తున్నారు. సో దాట్ ఈవెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పాలంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు జనాలు ప్రతిదీ మాటలో మాట కూడా ఈవెంట్ ఏంటి ఈవెంట్స్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎలాంటి ఈవెంట్స్ ఉన్నాయి ఏంటి అన్న క్వశ్చన్స్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఒకటి పర్టికులర్గా ఒకటి అని చెప్పలేం. ఇలా చాలా ఈవెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ చైన్ అనమాట. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఉండడం జరిగింది. క్లయింట్ని కలిసిన తర్వాత అతని రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఈవెంట్ వాళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు, అది క్యాచ్ చేసుకుని దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కోవాలి. అంటే వాళ్ళ దగ్గర డెకరేషన్ ఒక థీమ్ ఉందా, లేదంటే మనమే చూపించాలా, లేదంటే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ కావాలి, క్రౌడ్ ఎంతమంది వస్తున్నారు, దానికి సఫిషియెంట్ స్పేస్ ఉందా లేదా. ఇంకొకటి వచ్చేసి ఫుడ్ దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు వెజ్ ప్రిఫర్ చేస్తారా, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా. సో అలాగా వాళ్ళ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉండేలాగా మొత్తం ప్లాన్ చేసుకుని అలా ముందుకెళ్తూ ఉండాలి. ఇంకొకటి వచ్చేపాటికి మన డెకరేషన్స్లో వచ్చేసేపాటికి ఎన్ని టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ టైప్స్ ఆఫ్ డెకరేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో దాట్ అందులో ఫ్లవర్స్ యూస్ చేస్తారా, బెలూన్స్ యూస్ చేస్తారా. సో అలాంటివన్నీ మనం ముందు క్లయింట్తో చాలా క్లియర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈవెంట్స్ కంపెనీ అనేది ఎలాగా మొత్తం ఈవెంట్ మొత్తాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీలో టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఒక వీడియో ఉంటుంది, ఒక డ్రోన్ ఉంటుంది, ఒక జిమ్మీ ఉండేది ఇదివరకు, సైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి, ఇప్పుడు స్ట్రైట్ సెట్ అలా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు స్లో మోషన్ కెమెరాస్ వచ్చేసాయి. సో దట్ ఆ టీం మొత్తానికి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు అనమాట. అలా ఎట్ ద సేమ్ టైం అలానే ఆ డెకరేషన్ డిపార్ట్మెంట్లో కానీ, ఆ ఫుడ్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే వెల్కమ్ ఎంట్రీస్ దగ్గర కానీ, లేదంటే ఆర్కెస్ట్రా దగ్గర కానీ, అలాంటి ప్రతి దానికి ఒక్కొక్క రిప్రజెంటేటివ్స్ మాత్రం మేమైతే అరేంజ్ చేసుకుంటాం. అలా ఈవెంట్ కంపెనీస్ కానీ, ఈవెంట్స్ ఇండస్ట్రీ కానీ టీంని మొత్తాన్ని హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. అలా హ్యాండిల్ చేసి ఈవెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బయటకు అయితే వస్తాము. ఎలాంటి ఈవెంట్స్ చేసాము, ఇంటిగ్రిటీ ఈవెంట్స్ అనేది ఎలాంటి ఈవెంట్స్ అయితే హ్యాండిల్ చేస్తుందనంటే, బర్త్డే పార్టీస్ కానీ, వెడ్డింగ్ డెకరేషన్స్ కానీ, వెడ్డింగ్ ప్లానింగ్ కానీ, క్రాడల్ సెరమోనీసే కానీ, ఇంకా సంగీత్ ప్రోగ్రామ్స్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, ఇంకా ఇండస్ట్రియల్ ఈవెంట్స్ కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, ఇంకా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్, కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీస్, అలాంటివి ఒకటి కాదు. ఇప్పటికైతే ఇంటిగ్రిటీ ఈవెంట్స్ కంపెనీ అయితే ఒక టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లోకి వచ్చేపాటికి ఒక 30 to 40 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఆర్గనైజ్ చేసింది. ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసి బయటికి అయితే వచ్చి రావడం అయితే జరిగింది ఇంటిగ్రిటీ ఈవెంట్స్ కంపెనీ నుంచి. అయితే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఎంక్వైరీ చేశాను, అంటే ఈవెంట్స్ కంపెనీ గురించి. ఇంకా ఎంక్వైరీ కాదు, ఇట్స్ లైక్ సర్వే అనమాట. అంటే దేనికి ఏమేమి ఉపయోగపడతాయి, ఎవరెవరు కావాలి, నాకు టీం ఎంతమంది కావాలి, ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ నాకు కావాలి, ఇంకా వచ్చేసి ప్రాపర్ ప్రొడక్షనే కానీ ప్రొడక్షన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, వాటి అన్నిటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎందుకంటే ఒక బిర్యానీ చేసేటప్పుడు వచ్చేప్పటికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి కావాలో అలాగే ఈవెంట్స్ కంపెనీలో కూడా అలాగే కావాలన్నమాట. సో ఇంటిగ్రిటీ ఈవెంట్స్ కూడా నేను ఫస్ట్ నుంచి అలానే ఒక పాత్లో తీసుకెళ్ళేదానికి ఫస్ట్ నుంచే ఎంక్వైరీ చేసుకుని, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని చెప్పి నేను ముందే మైండ్లో పెట్టుకుని ఇలానే మూవ్ ఆన్ అవ్వకుండా ఎంక్వైరీ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ అలా అయితే కంపెనీ అయితే ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఈవెంట్స్ ఇండస్ట్రీ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా అని అంటే చేయొచ్చు. కావాల్సింది వచ్చేసి టాకిటివ్ పవర్ కావాలి, ఇంకొకటి క్లయింట్ని వెండర్ని హ్యాండిల్ చేసుకునేంత టాకిటివ్ పవర్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, ట్రాన్స్పరెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఈగో దగ్గరికి వచ్చేస్తే మాత్రం మన 99% మన ఈగో హట్ అవనంతసేపు మనం ఓర్చుకునే ఉండాలి, అది క్లయింట్ దగ్గర. ఇంకోటి వచ్చేసి వెండర్ దగ్గరికి వచ్చేపాటికి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా అంటే ఆన్ టైంకి ప్రోగ్రామ్ అవ్వాలి, ఆన్ టైంకి స్టేజ్ అప్పచెప్పాలి, ఆన్ టైంకి మాకు ఫోటోగ్రాఫర్స్ రావాలి, ఆన్ టైంకి మాకు ఫుటేజ్ ఇవ్వాలి. సో ఈ క్వాలిటీస్ ఉంటే మాత్రం ఎవరన్నా సరే ఈవెంట్స్ కంపెనీ అనేది రన్ చేయడం కానీ, ఈవెంట్స్ దాంట్లో జాబ్ చేసే కానీ దానికి మాత్రం ఎలిజిబిలిటీ ఉందని అయితే నేను చెప్తాను. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ వచ్చేపాటికి మనకి ఆ టైంలో కావాల్సింది వచ్చేసి మ్యాన్ పవర్ కావాలి, ఇంకోటి వెండర్స్ లిస్ట్ కావాలి, ఇంకోటి ప్రతి వెండర్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా అయితే మనం 2, 3, 4, 5 ఈవెంట్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని బయటకు రావచ్చు. ఒకటేసారి మల్టిపుల్ ఈవెంట్స్ వస్తే మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి, ఎట్ ద సేమ్ టైం వెండర్స్ లిస్ట్ ఎక్కువ ఉండాలి,
ఇంకొకటి ఎవ్రీ వెండర్కి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని అప్పచెప్పుకోవాలి. సో దట్ మన కంపెనీ తరపు నుంచి కావాల్సింది వచ్చేసి మ్యాన్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడైతేనే ఈ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేది సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ కంపెనీ అనేది ఖచ్చితంగా ప్రాఫిట్ గెయిన్ చేసుకునే బిజినెస్ అనే చెప్పొచ్చు. ఈ లాస్ వచ్చే సిమ్టమ్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మనకి ఆన్ టైంకి స్టేజ్ ఇవ్వకపోతే కస్టమర్ అనేది క్లయింట్ అనే వాళ్ళు మనకి అమౌంట్ అనేది రెడ్యూస్ చేస్తారు. అంతవరకు మనం క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఎటువంటి లాస్ రాదు, ఎటువంటి టెన్షన్ వర్త్ అనేది ఏం మనం ఫీల్ అవ్వము. సో దాట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదైతే 100% ప్రాఫిటబుల్ బిజినెసే, కాకపోతే క్లియర్గా ఉండాలి. ఒక అటెన్షన్లో ముందుకెళ్తే మాత్రం సక్సెస్ఫుల్ ఈవెంట్ కంపెనీని మాత్రం రన్ చేయొచ్చు. మేమైతే ఇంటిగ్రిటీ ఈవెంట్స్ అనేది 1-2 టైమ్స్ మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేసాం, కానీ ఎప్పుడు అంత ఓవర్ లాస్ మాత్రం ఈ బిజినెస్లో మేమైతే ఇప్పుడు వరకు అవ్వలేదు. ఈవెంట్స్ కంపెనీ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి. అది ఎంత పెద్దది అని అంటే మాత్రం ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క అకేషన్కి అప్రాక్సిమేట్గా 15-35 lakhs సంపాదించిన కంపెనీస్ కూడా ఉన్నాయి మేము చూసిన దాంట్లో. అయితే ఎగ్జాంపుల్ హోలీ అని చెప్పుకోవచ్చు, దాండి అని చెప్పుకోవచ్చు, న్యూ ఇయర్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటివి మన ఏపీ తెలంగాణ కన్నా మన నార్త్ సైడ్ ఇట్లాంటి ఈవెంట్స్ అయితే చాలా బాగా జరుగుతాయి. చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్, ఎక్కువ కోట్లు లక్షలు ఖర్చు పెట్టి అట్ ద సేమ్ టైం అదే ప్రాఫిట్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, చేశారు కూడా. అప్రాక్సిమేట్గా మన ఇండియాలో వచ్చేసి దగ్గర 3,500 నుంచి 5,500 కంపెనీస్ వరకు ఉన్నాయి ఈవెంట్స్ కంపెనీస్. అది స్టార్టప్ కంపెనీసే కావచ్చు, పెద్ద కంపెనీసే కావచ్చు, అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇయర్లీ టర్న్ ఓవర్ వచ్చేసి మనకి 5,000 crores to 6,000 crores వరకు టర్న్ ఓవర్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అప్రాక్స్గా చెప్తున్నాను, దీనికంటే ఎక్కువే అవ్వచ్చు, తక్కువే అవ్వచ్చు. సో ఇలాంటి కంపెనీస్ ఇంత టర్న్ ఓవర్ అయితే చేస్తాయి ఈవెంట్స్ కంపెనీస్, ఈవెంట్ ఇండస్ట్రీస్ మాత్రం. ఈవెంట్స్ ఇండస్ట్రీ కానీ ఈవెంట్స్ కంపెనీస్లో కానీ వచ్చే నెగిటివ్స్ ఏంటంటే ఆన్ టైం మెయింటెనెన్స్ బాగా చేయాలి సార్. టైం మెయింటెనెన్స్ కానీ, టైం పంచువాలిటీ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, ఆన్ ప్రామిసెస్ ఎలా చెప్తే అలానే చేయాలి, చేయకూడదు, దానికన్నా తక్కువ చేయకూడదు. ఇదొకటి మనకు నెగిటివ్స్లో కింద కన్సిడర్ చేసుకోవాలి. పాజిటివ్స్ వచ్చేసేపాటికి ఏంటంటే సార్, ఇందులో ఒక 100 ప్రోగ్రామ్స్ చేయాల్సింది ఒక ప్రోగ్రామ్తోనే. అది ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసామనంటే తరపున మనకి 100 clients దొరుకుతారు. అది 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు. ఒకరి తర్వాత ఒకరికి లింకప్ అవ్వకుండానే వెళ్తుంది. కానీ ఇంకొకటి ఫినాన్షియల్గా చూసుకుంటే మాత్రం ఈజీగా ఎంజాయ్ చేసుకుంటా బాగా యంగ్స్టర్స్ బాగా మూవ్ ఆన్ అయ్యేది ఈవెంట్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఫినాన్షియల్గా ఆల్రెడీ చెప్పేసాను మీకు ఎంత వస్తుంది, ఇంకోటి ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి, ఎలాంటి సర్వీస్ మనం పొందితే మనకి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో దాట్ ఇలా మూవ్ ఆన్ అవుతా. ఇంకా అఫ్కోర్స్ నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఇందులో చాలా ఉన్నాయి, అది బిజినెస్ లెవెల్స్లో ఫినాన్షియల్గా. సో ఇలా అయితే బాగుంటుంది. మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి, గ్లోబలైజేషన్ని బట్టి, ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు అందరూ ఎవరిది వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుండే. ఈ మారుతున్న లైఫ్ స్టైల్ని బట్టి, గ్లోబలైజేషన్ని బట్టి ఈ కస్టమర్స్, క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదైనా ఇవన్నీ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మాలాంటి ఈవెంట్ ఆర్గనైజేషన్కి ఇవి అప్పచెప్తున్నారు. ద్వారా ఏంటంటే ఏదైనా ఈవెంట్ లైక్ మ్యారేజ్ ఈవెంట్ వచ్చిందనుకోండి, మేమేం చేస్తామంటే ఇప్పుడు పెళ్ళి అది మ్యారేజ్ ఈవెంట్ ఉంటే వేసే మండపం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పైన చూపించిన వరకు ఏదైనా కానీ మేము A to Z ఆర్గనైజేషన్ చేస్తాము. దాన్నే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు కస్టమర్ మాకు ఈవెంట్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఈవెంట్ని మేము కస్టమరు హ్యాపీగా ఆ ఈవెంట్ కంప్లీట్ చేసే వరకు అందులో ఏమి అంతరాయాలు కానీ ఏమి రాకుండా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా మేము చేసి చూపించడం అనేది ఈవెంట్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఈవెంట్లో కూడా మేమేంటంటే ఆర్కెస్ట్రా కానీ, సౌండ్ కానీ, ఫుడ్ సంబంధించి క్యాటరింగ్ బాయ్స్ వీళ్ళందరినీ కూడా అన్ని రకాల బాధ్యతలు మేమే తీసుకొని మా క్లయింట్ కానీ, కస్టమర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా, ఇప్పుడు పేరెంట్స్ ఉన్న ఎవరు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళకి ఏ ఆటుపోటులు ఏమి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని హ్యాపీగా ఉంచడమే మా ఈవెంట్ యొక్క ఉద్దేశం. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చిందంటే బిజీ లైఫ్ ఒకటి, గ్లోబలైజేషన్. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా వర్క్లో బిజీ అయిపోయి బిజీ అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళ రిలేషన్కి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికైనా బర్త్డే అంటే వాళ్ళు ఎక్కడో బయట దేశంలో ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లల బర్త్డే ఇవన్నీ మా ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా
సెలబ్రేషన్ చేసి అక్కడ వాళ్ళు హ్యాపీ అవుతున్నారు, ఇక్కడ వీళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతున్నారు. సపోజ్ మీ ఇప్పుడు బెలూన్ డెకరేషన్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్, సర్ప్రైజ్ ఈవెంట్స్, భోజనాలు కానీ, ఈ డీజే, ఆర్కెస్ట్రా, హల్దీ ఫంక్షన్స్, ఇలా ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా మేము ఇప్పుడు తాలిబొట్టు లాంటి ఇలాంటి చాలా చాలా ఫంక్షన్స్ కూడా మేము మా తరపు నుంచి చేస్తామన్నమాట. బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజెస్, హల్దీ ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో ఆదరణ పెరిగి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ప్రజల్లోకి వచ్చింది. ఈవెంట్ మేనేజ్మెంట్ ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఈ బిజీ లైఫ్ కానీ గ్లోబలైజేషన్ వల్ల ఏంటంటే ఈ ఈ మన బంధుత్వాలు ఇవన్నీ ఏవి కూడా అంటే ఇప్పుడు డిస్టర్బ్ కాకుండా ఎలా అంటే కొంచెంమంది ఏంటంటే బయట స్టేట్లో ఉండడం కూడా ఫారెన్ యూఎస్లో ఉంటారు, వాళ్ళ పిల్లల బర్త్డే చేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు రాకపోవడం, తద్వారా మా ఈవెంట్స్ అనేవి వచ్చేందంటే వాళ్ళు బయట స్టేట్లో ఉన్నా కానీ వాళ్ళ తరపున మేము క్లయింట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని విష్ చేసి తర్వాతకి మీ పేరెంట్స్ ఇలా చేశారని చెప్పేసి ఈవెంట్స్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేస్తాం అనమాట. ప్లస్ అటు క్లయింట్ ఇచ్చిన వాళ్ళని కూడా ఎవరైతే సర్ప్రైజ్ ఇచ్చారో ఆ ఈవెంట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే మేము ఈవెంట్ చేశామో ఇద్దరిని కూడా హ్యాపీగా ఉంచుతాము. ఇప్పుడు పెళ్లి ఫంక్షన్లు ఉన్నా కానీ ఏదో ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా సరే ఆ శుభకార్యము జరగాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు పల్లెటూర్లు, విలేజ్లు ఉన్నాయనుకోండి, అందరూ వచ్చేవారు, చేసేవారు. ప్రస్తుతం ఈ బిజీ లైఫ్ కానీ గ్లోబలైజేషన్ కానీ పని ఒత్తిడి వీటి వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ బెలూన్లు వాళ్ళు ఊదుకొని కట్టుకోవడం కానీ, పెళ్ళిళ్ళకి షామీనాలు వేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా రిస్క్తో కూడుకున్న పనులు అనమాట. దానికి ఏంటంటే మా ఈవెంట్ తరపున మేము అది మా పని తీసుకొని మేము సక్రమంగా ఏ ఆటపోటులు లేకుండా కస్టమర్ని, క్లయింట్ని హ్యాపీగా ఉంచుతూ వాళ్ళని ఆనందంగా మా ఈవెంట్ యొక్క ఉద్దేశం. దీంతోపాటు సొసైటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఈవెంట్స్ ఏంటంటే స్టేజ్ కానీ, యాంకరు, డెకరేషన్, అది ఒక టైప్ ఆఫ్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ ఉంటుంది. మ్యారేజ్ ఈవెంట్కి వచ్చేసి పెళ్లి పందిరి వేయడము, తర్వాతకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ, ఆర్కెస్ట్రా, లైటింగ్, అదొక టైప్ ఆఫ్ అది చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. ఇప్పుడు బేబీ షూట్ ఉంటుంది. ఆ బేబీ ఫొటోస్ తీసేవాళ్ళు సపరేట్గా ఉంటారు. తర్వాతకి ఇప్పుడు రింగ్ డెకరేషన్స్ ఉంటాయి. ఆ డెకరేషన్స్కి సంబంధించిన సపరేట్గా ఉంటారు. ఇప్పుడు యానివర్సరీస్ ఉంటాయి, సర్ప్రైజ్ ఈవెంట్స్ ఉంటాయి. ఇలా చాలా రకాల ఈవెంట్స్ ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చాలా రకాల ఈవెంట్స్ ఉన్నాయి ప్రజెంట్. ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఏదైనా సపోజ్ ఒక మ్యారేజ్ ఉందనుకోండి, మ్యారేజ్కి సంబంధించి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాతకి మేము మా దగ్గర ఏమైతే అంటే మ్యారేజ్కి సంబంధించింది, ఇప్పుడు గెస్ట్లు ఎంతమంది వస్తున్నారు, మండపం ఏంది, అంటే మీకు వీడియోగ్రఫీ కావాలా, చైర్లు ఎన్ని కావాలా, మ్యూజిక్ సిస్టమ్ కానీ, ఇవన్నీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి మేము మన దగ్గర ఉన్న మనకి ఏ బడ్జెట్లో వస్తుంది ఆ బడ్జెట్స్ మొత్తము ఆ ఫొటోస్తో సహా క్లయింట్కి చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం వాళ్ళ స్తోమతను బట్టి ఏది వాళ్ళకి సెట్ అవుతుందో చూసి అది తీసుకొని మేము అప్పుడే ఆర్డర్ బుక్ సమ్ ఆఫ్ అమౌంట్ మేము తీసుకుంటాము. తీసుకున్న తర్వాతకి మా టీం ఏదైతే ఉందో మా టీం అందరితో మేము కూర్చొని ఆ వెడ్డింగ్కి సంబంధించి ఏ డేట్ ఉంది, మనం ఎట్లా ఆ వెడ్డింగ్ని ఎలా సక్సెస్ చేయాలి అని చెప్పేసి మేమందరం గ్రూప్ డిస్కషన్ సపోజ్ అది మ్యారేజ్ అనుకోండి, మ్యారేజ్ అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ తోరణాల దగ్గర నుంచి ఇప్పుడు క్లయింట్కి ఏం కావాలి, ఆర్కెస్ట్రా కానీ, డీజే కానీ, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ వీడియోస్ కానీ, ఫొటోస్ ఎలా తీయాలి, మా ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ అరుంధతి నక్షత్రం చూపించే వరకు ప్రతిదీ ఈవెంట్లో అందరి ఆనంద వాళ్ళ సంతోషం ఎలా ఉన్నారు ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ఆ ఈవెంట్ ప్రతిదీ కూడా హ్యాపీగా ముగిసేలాగా చేస్తాం. మేము ఏదైనా మా దగ్గరికి ఈవెంట్ వస్తే మేము ఎంత కేరింగ్గా ఈవెంట్ చేస్తామంటే ఆ ఈవెంట్ని మా ఇంట్లో జరిగే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అయ్యి ఆ ఈవెంట్లో ఇప్పుడు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఆ ఈవెంట్లో ఇప్పుడు వంటలు కావచ్చు, లేకపోతే షామినా కావచ్చు,
ఇంకా ఆర్కెస్ట్రా కావచ్చు, డీజే, ఫోటోగ్రఫీ, ఆ, ఆ, వచ్చిన అతిథులకు సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ, భోజనాలు వడ్డించేటప్పుడు కానీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా మన ఇంట్లో ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి, అదే ఏదైనా పొరపాటు జరిగినా కానీ మా సిబ్బందిని అందరితోని చర్చించి అలాంటివి ఏమి జరగకుండా ఈవెంట్ని చక్కగా మంచిగా మేము నిర్వహిస్తాం. మేము ఈ ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ ఈవెంట్ గురించి మేము కొన్ని ప్లేస్లలోకి వెళ్ళి ఆ ఈవెంట్స్ ఎలా చేస్తున్నారు ఏంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి గమనించడం జరిగింది. ఫర్ సపోజ్ బెంగళూరులో ఒక ఈవెంట్ జరిగినప్పుడు మా రిలేషన్ వాళ్ళదే ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్లో ఏమేమి టెక్నిక్స్ అంటే ఏమేమి కొత్తదనం ఉంది, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి బెంగళూరు వెళ్ళిన తర్వాతకి వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో కూడా ఒకసారి చూడడం జరిగింది. హైదరాబాద్లో కూడా ఒక 2-3 ఈవెంట్స్ మేము చూసి అసలు ఎలా చేస్తున్నారు ఏంటి, వీళ్ళకన్నా మనం కస్టమర్కి ఇంకా బెస్ట్ ఎలా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవడము, అంటే చూడడం, అబ్జర్వ్ చేయడము మేము చేయడం జరిగింది. ఈ ఈవెంట్స్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఎవరి దగ్గరైనా లేకపోతే ఇప్పుడు ప్రొఫెషన్కి ఏదైనా కోర్సు తీసుకొనైనా లేకపోతే ఎవరి దగ్గరైనా పని చేసిన అనుభవం ఉన్నా కానీ అలా అనుభవం ఉన్న వాళ్ళు చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు ఏం ప్రొఫెషన్గా కానీ ఏం అనుభవం లేకుండా చేశారనుకోండి, ఏదైనా ఈవెంట్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి ఏందనేది ఏం తెలియదు. దానివల్ల కస్టమర్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ రావచ్చు. కరెక్ట్గా నేర్చుకొని చేస్తే బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఒకేసారి మల్టిపుల్గా ఈవెంట్స్ వచ్చినప్పుడు మా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని కోఆర్డినేట్ అయ్యి ఒకే రోజు 3-4 ఈవెంట్లు రావడం కూడా జరుగుతుంది. అలా చాలాసార్లు మాకు అనుభవం కూడా ఎదురైంది. అలా ఎదురైనప్పుడు ఏంటంటే మా టీంలో మేము కోఆర్డినేషన్ చేసుకొని మా టీంలో మేము డివైడ్ అయ్యి ఆ 3-4 ఈవెంట్లను కూడా ప్రతి ఈవెంట్ని కూడా ఎలా సక్సెస్ చేయాలని చెప్పేసి ముందే మేము రివ్యూ చేసుకొని ఆ రివ్యూ ప్రకారం ఫాలో అయ్యి ఆ ఈవెంట్ని ఎట్ ఏ టైం సక్సెస్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఏదైనా మల్టిపుల్గా ఈవెంట్స్ వచ్చిన రోజు మా దగ్గర ఆ ఈవెంట్స్ ఏమేమి వచ్చాయి, లైక్ ఇప్పుడు బర్త్డే ఫంక్షన్, తర్వాతకి యానివర్సరీ, మ్యారేజ్, హల్దీ ఫంక్షన్, గెస్ట్లు ఏంటి, తర్వాతకి ఇప్పుడు మ్యారేజ్ వచ్చింది అనుకోండి, అది క్రిస్టియనా, ముస్లిమా, హిందువా చూసి మా టీంని మొత్తం కోఆర్డినేట్ చేసుకొని మేము అంటే అక్కడ గెస్ట్లు ఎంతమంది వస్తున్నారు ఏంటి ఎలా చేయాలి అని చెప్పేసి మొత్తం డిస్కషన్ చేసుకొని మా టీంని డివైడ్ చేసి అక్కడికి ఆ లొకేషన్కి పంపించి ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వస్తాం. ప్రతి బిజినెస్ లాగానే ఈవెంట్ మేనేజ్మెంట్ అనే బిజినెస్ కూడా ప్రాఫిటబులే. ఏ బిజినెస్ అయినా కానీ మనము చేసే బిజినెస్లో ఐటమ్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ డ్యామేజెస్ లేకుండా ప్రతిగా చూసుకొని చేసుకొని ఇప్పుడు ఏదైనా కస్టమర్ వచ్చినప్పుడు అతను ఏదైతే ఈవెంట్ పర్టికులర్గా చూస్ చేసుకుంటాడో ఆ ఈవెంట్కి ముందే మనం ఎస్టిమేషన్ వేసుకొని ఆ ఈవెంట్లో మార్జిన్ చూసుకొని అది కరెక్ట్గా క్లయింట్కి మనము వివరించి అందులో మనం ఈవెంట్ చేసేదాన్ని ఏం డ్యామేజెస్ లేకుండా సరిగ్గా చేస్తే తప్పకుండా అది మనకి ప్రాఫిటబులే. ఈవెంట్ ఆర్గనైజేషన్ బిజినెస్ అనేది ఒకప్పుడు ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ 10ల సంఖ్యలో ఉంటుండే. ఇప్పుడు నవేడేస్ ఇండియాలో 100,000 సంఖ్యలో ఉన్నాయి. ఇవి మన హైదరాబాద్లో కూడా 100ల సంఖ్యలో ఉన్నాయి. ఈ బిజినెస్ ఇలా గ్రోత్ ప్రధాన కారణం ఏంటంటే బిజీ లైఫ్, గ్లోబలైజేషన్. ఈ క్లయింట్స్కి బిజినెస్లో కానీ ఈ గ్లోబలైజేషన్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళు చేసుకోలేని ఈవెంట్ ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో తప్పకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ అనే దాన్ని అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అవ్వడము వాళ్ళ హ్యాపీనెస్ వల్ల ఇవేంటంటే ఇవి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్లు కూడా ఇప్పుడు కస్టమర్ల మన్ననలు పొందుతూ ఇవి దినదిన అభివృద్ధి చెందుతున్నాయి. ఈ బిజినెస్ కూడా చాలా మంచి బిజినెస్. ఈవెంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ వచ్చేసి మనం ఏదైనా ఈవెంట్ చేస్తున్నాం అనుకోండి, కస్టమర్కి ఇచ్చిన ప్యాకేజీ ప్రకారం ఆ ప్యాకేజీలో మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తామో అవన్నీ ఏ ఇబ్బంది లేకుండా కస్టమర్కి ప్రొవైడ్ చేయగలిగితే అది మనకి అడ్వాంటేజే. దానివల్ల ఏంటంటే ఆ కస్టమరు మన కంపెనీ గురించి మంచిగా చెప్పడం, మౌత్ పబ్లిసిటీ అవ్వడం, దాని ద్వారా దినదిన అభివృద్ధి చెందుతూ మనకు కూడా ఇంకా చాలా ఈవెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసి మనం ఏదైనా ఈవెంట్ చేసినప్పుడు ఆ ఈవెంట్లో ఏదైనా నష్టం కలిగినా కానీ లేకపోతే ఇన్ టైంకి ఆ వర్క్ కంప్లీట్ చేయకపోయినా కానీ ఇన్ టైంలో
లేట్గా ఈవెంట్కి వెళ్ళడం వల్ల కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈవెంట్ అనేది అన్సక్సెస్ అవుతుంది. అన్సక్సెస్ అయినప్పుడు మన కంపెనీ నేమ్ బ్యాడ్ అవుతుంది. బ్యాడ్ అయినప్పుడు మన ఈవెంట్స్ రాకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. ఏదైనా లాంగ్ టర్మ్ బిజినెస్ చేయడానికి రిజిస్ట్రేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి లేబర్ లైసెన్స్, ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని లేబర్ లైసెన్స్ అది ప్రతి సిటీలో ప్రతి ఏరియాలో ఇన్స్టెంట్గా దొరికేస్తుంది మనకి. ఇంకోటి వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి కంపెనీ పేరు మీద తీసుకోవాలి. అదే ట్రేడ్ లైసెన్స్ మన కరెంట్ అకౌంట్స్ కానీ లేదంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ దేనికైనా సరే ముందు ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేసి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్టు అది కూడా మనకి జిఎస్టీ నెంబర్తో మన కంపెనీ పేరుతో వస్తుంది. అది హెవీ ట్రాన్సాక్షన్స్ కానీ వాటికి కానీ ఐటీ ప్రాబ్లమ్స్ కానీ దేనికి రాకుండా ఉండేదానికి, ఎటువంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయకుండా ఉండేదానికి, కంపెనీకి ఎటువంటి బ్యాడ్ రిమార్క్ రాకుండా ఉండేదానికి ఈ జిఎస్టీ అనేది యూజ్ చేస్తారు. సో ఈ 3 రిజిస్ట్రేషన్స్ అనేది ఈ ప్రతి బిజినెస్లో కానీ ఈ బిజినెస్లో కానీ చాలా ఇంపార్టెంట్. ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ అంటే ఈ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మన లేబర్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఓనర్ ఆఫ్ ద కంపెనీ, అతను ఆ ఓనర్ది ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి ప్రూఫ్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ ఇది తీసుకోవాలి. ఇంకొకటి ఆఫీస్కి సంబంధించింది వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలి. ఇంకొకటి రెసిడెన్షియల్ కరెంట్ బిల్ ఒకటి తీసుకోవాలి. ఈ తీసుకుని లేబర్ లైసెన్స్కి వెళ్తే అది సో ఇంత అమౌంట్ అనేది చలాన్ అనేది పే చేస్తే మనకి లేబర్ లైసెన్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకో ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి మన సేమ్ డాక్యుమెంట్స్ అలానే సిఏ దగ్గరికి వెళ్ళిపోతే అతను మనకి ఇంత టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో అతను చెప్తారు. అవి మనకి యాజ్ యూజువల్గా మనకి ఆఫీస్ దగ్గరికి ఇలాంటి ఆఫీస్ అడ్రస్ పెట్టుకుంటే ఆఫీస్ అడ్రస్ కొరియర్లో వచ్చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం సేమ్ డాక్యుమెంట్స్, రెంటల్ అగ్రిమెంట్స్, కరెంట్ బిల్ ఇవన్నీ తీసుకుని సో డిపార్ట్మెంట్లోకి వెళ్తే మొత్తం వెరిఫై చేసుకుని అవి మనకి కొరియర్లో కానీ పోస్ట్లో కానీ పంపించేస్తాం. రిజిస్ట్రేషన్స్కి వచ్చేసి ఫస్ట్ లేబర్ లైసెన్స్ కావాల్సింది ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఎవరైతే కంపెనీ రన్ చేస్తున్నారో ఆ ఓనర్ది ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్స్ అయినా తీసుకుని, ఇంకోటి రెసిడెన్షియల్ ఆఫీస్ది కరెంట్ బిల్, ఇంకా రెంటల్ అగ్రిమెంట్, ఓనర్ దగ్గర నుంచి ఈ సేవకి వెళ్తే మాత్రం అక్కడ ఇంత చలాన్ కట్టించుకుని అవి మాత్రం రిలీజ్ చేస్తారు ఆ లేబర్ లైసెన్స్ అనేది. ఇంకొకటి ఈ ట్రేడ్ లైసెన్స్, ఈ జిఎస్టీ అనేది కూడా సేమ్ డాక్యుమెంట్స్ క్యారీ చేసి సిఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే మాత్రం అతన్ని కన్సల్ట్ చేస్తే ఈ డాక్యుమెంట్స్ గురించి మొత్తం అతను వెరిఫై చేసుకుని మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు. ట్రేడ్ లైసెన్స్ అనేది ప్రతి బిజినెస్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ట్రేడ్ లైసెన్స్ అంటే కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యి లేకుండా ఉంటే మాత్రం మనకి బ్యాంక్ లోన్సే కానీ కరెంట్ అకౌంట్సే కానీ అట్లాంటి చాలా కష్టం. సో దట్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది దేనికనంటే మన కంపెనీ పేరు మీద ఒక ఐడెంటిఫికేషన్ కోసమే ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది ఉంది. సో దట్ ప్రతి కంపెనీకి ట్రేడ్ లైసెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అదే కంపెనీ నేమ్ మీద మనం మార్కెట్లోకి వెళ్ళి ఆ బిజినెస్ చేయడానికి మాత్రం ఒక ఐడెంటిఫికేషన్ కనుక ఉంటుంది, బ్రాండింగ్ చేసేదానికి కూడా ఉంటుంది. సో దట్ ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ బిజినెస్కి. ఈ 3 లైసెన్స్తో పాటు ఇంకా వేరే పర్మిషన్స్ కూడా కావాలి. అవి వచ్చేసి మన ఈవెంట్స్ కంపెనీస్లో కానీ ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ ఫుడ్ కేటరింగ్ తీసుకుంటున్నప్పుడు, ఫుడ్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇంకొకటి సౌండ్ సిస్టమ్ కానీ పిఏ సిస్టమ్, డిజే సిస్టమ్స్ పెట్టినప్పుడు మాత్రం పోలీస్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఇంకోటి ఫ్లై కెమెరాస్, ఇవాళ రేపు అన్ని డ్రోన్ కెమెరాస్ వచ్చేసాయి. ఆ టైంలో కూడా మనం పోలీస్ పర్మిషన్స్ తీసుకోవడం అది మన కంపెనీకి చాలా సేఫ్టీ. సో దట్ ఈ 3 పర్మిషన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ బిజినెస్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ పేమెంట్స్ అనేది చేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. అది వచ్చేసి మన క్లయింట్ మన ట్రాన్సాక్షన్ చేసినా సరే, మనం వెండర్స్కి ట్రాన్సాక్షన్ చేసినా సరే, ఫర్ సపోజ్ ఒక 1 lakh మనకి క్లయింట్ పంపిస్తే ఆ 1 lakhని మనం వెండర్స్కి ఇవ్వాలి. వెండర్స్ అంటే ఒకళ్ళే ఉండరు కాబట్టి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు ఉంటారు, ఇంకోటి కేటరింగ్స్ వాళ్ళు ఉంటారు, ఇంకా సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ, బౌన్సర్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో ఆ ట్రాన్సాక్షన్ అనేది మనం ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే మనకు ఫండింగ్ ఇచ్చేది అదన్నా సరే ఇంకేదైనా సరే మనం ట్యాక్స్ పే చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. సో దట్ జిఎస్టీ యూజ్ చేసేది కానీ కంపెనీకి కానీ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ చేయాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకుంటే మంచిది. లాంగ్ టైం బిజినెస్ చేయాలనుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఉండడం వల్ల మనకు వర్క్ ప్లేస్లో ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా క్లయింట్తో ఏదైనా అయినా కానీ మనకు దానివల్ల జరిగే నష్టం తగ్గించుకోవచ్చు, చాలా వరకు తగ్గించుకోవచ్చు.
లేదు మనకు రిజిస్ట్రేషన్ లేదనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది, మనం చాలా నష్టపోవాల్సి కూడా వస్తుంది. తప్పకుండా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం రిజిస్ట్రేషన్ని మీ సేవలో కానీ ఏదైనా గవర్నమెంట్ అనుబంధ సంస్థలో మనం రిజిస్ట్రేషన్, షాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి మన రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, ప్రాపర్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసుకొని మీ సేవకి వెళ్ళి మనం మన డాక్యుమెంట్స్తోని అక్కడ చలాన్ కట్టాలి. చలాన్ జనరేట్ అవ్వడానికి మనకి 30 to 40 days టైం పడుతుంది. ఆ టైం తర్వాతకి మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని తీసుకొని మన ఆఫీస్ ఏదైతే ఉంటుందో క్యాబిన్లో దాన్ని మంచిగా కనపడే విధంగా దానిని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని ఉంచుకుంటే సరిపోతుంది. మన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి మున్సిపల్లో ఉన్న అధికారిని అప్రోచ్ అయ్యి మనం మన షాప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మన షాప్కి ఏమేమి అనుమతులు ఉన్నాయి, ఆ అనుమతులు మన ఐడెంటిటీ, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసి అందులోనే ఈసేవ పాయింట్ ఉంటుంది. ఆ ఈసేవ పాయింట్లో రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్న తర్వాతకి మనకు చలాన్ ఇస్తారు. 30 నుంచి 40 days ఉంటుంది. ఆ డ్యూరేషన్లో మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ని తీసుకొని మన షాప్లో పెట్టుకోవడం వల్ల ఎవరైనా అది చేసినా కానీ, లేకపోతే కస్టమర్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అయినా కానీ, ఇలాంటి ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు మనం ఎక్కువ శాతం నష్టాన్ని భరించకుండా తక్కువలో నష్టాన్ని భరించడానికి సహాయపడుతుంది రిజిస్ట్రేషన్ అనేది. రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలి. మనకు ట్రేడ్ లైసెన్స్ అనేది చాలా అవసరము. ట్రేడ్ లైసెన్స్ వచ్చేసి ఇది మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. మనం ఏదైతే షాప్ పెడుతున్నామో ఆ షాప్ యొక్క ఎస్ఎఫ్టీ అది మొత్తం చూసుకుంటారు. ఎస్ఎఫ్టీ మనది ఏ ఏరియాలో ఉంది, ఆ కమర్షియల్ బిట్ చూసుకొని మనకు ట్రేడ్ లైసెన్స్ అనేది జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ట్రేడ్ లైసెన్స్ ఉండడం వల్ల మీరు ఫర్ సపోజ్ ఏదైనా బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని ట్రేడ్ లైసెన్స్ అనేది అడుగుతారు. ఆ ట్రేడ్ లైసెన్స్ ఉండడం వల్ల అంటే మీకు చాలా వరకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు మీ బిజినెస్ను కూడా డెవలప్ చేసుకోగలుగుతారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేమి లైసెన్స్లు కావాలో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి రిజిస్ట్రేషన్, ఒకటి లేబర్ లైసెన్స్, ఒకటి జిఎస్టీ, ఒకటి మన వాటర్కి సంబంధించిన లైసెన్స్, ఒకటి తర్వాతకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ఒకటి తర్వాతకి గవర్నమెంట్ నిర్ణయించిన ఏదైతే మనం డీజేలు కానీ ఏవైనా పెడతామో వాటికి సంబంధించిన శబ్దం ఏదైతే ప్రభుత్వ అనుమతులకు లోబడి ఉంటుందో అలాంటి సర్టిఫికెట్ ఒకటి, తర్వాతకి ఎన్ఓసి ఒకటి, రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనం ఏదైనా ఇప్పుడు మనం ఈవెంట్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించినవి ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్లు ఉండడం వల్ల మనకి ఎలాంటి మన బిజినెస్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మన గోల్స్ని రీచ్ అవుతాం. జిఎస్టీ అనేది బిజినెస్కి అవసరము. కాకపోతే ఏంటంటే 0 to 40 lakhs బిజినెస్ చేసేవారికి ఈ జిఎస్టీ అంతగా అవసరం ఉండదు. జిఎస్టీ అనేది ఈ బిజినెస్లో ఎందుకు అవసరం అంటే, మనం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసర్స్తోని ఎప్పుడైనా ఈవెంట్స్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే జిఎస్టీ ఆ నెంబర్ త్రూనే మనకు పేమెంట్స్ కానీ ఏమైనా చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు ఏం చేయాలంటే కంపల్సరీ మనకు జిఎస్టీ అనేది అవసరం ఉంటుంది. దీన్ని ఎలా అప్లై చేయాలంటే, మన దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే సిఏ దగ్గరికి వెళ్ళేసి మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్, మన అకౌంట్ నెంబరు అవి ఇస్తే సిఏ చేసి మనకు నెంబర్ ఇస్తారు. ఆ జిఎస్టీ అనేది యూజ్ ఏంటంటే, మనకు 0 to 40 lakhs లోపల ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే దానికి జిఎస్టీ అంతగా అవసరం ఉండదు. అదే మనకి ఎప్పుడైనా కార్పొరేటర్ సంబంధించిన ఈవెంట్స్ చేయాల్సి వచ్చిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీ నెంబర్ మీదే పేమెంట్స్ చేస్తారు. ఆ పేమెంట్స్కి సంబంధించి ఏంటంటే మనకు జెన్యున్గా ఉంటాయి. మనం కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసిన వాళ్ళం అవుతాము. దానివల్ల తద్వారా ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఏమైనా లోన్స్ రావాలన్నా కానీ మనం ఈ జిఎస్టీ బేస్తోని మనకి ఈజీగా లోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కనుక సీరియస్గా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మన బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి, ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ కోర్స్.
ఈ కోర్సులో ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళే నేర్పిస్తారు A to Z. ఈ కోర్స్ని మీరే కనుక చూద్దాం అనుకున్నట్లయితే కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోనే ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.